హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ వచ్చి న్యూ కంటెంట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ నేను ఒక బ్రైడల్ మేకప్కి వెళ్ళానండి. ఆ బ్రైడల్ మేకప్లో బ్రైడ్కి ఎలా మేకప్ చేశాను అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. బిఫోర్ మేకప్ అండి ఈవిడ. ఆఫ్టర్ మేకప్లో ఆమె ఏ విధంగా చేంజ్ అయినది మీరు నాకు కామెంట్స్లో నాకు తెలిపండి, ఓకేనా? స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని మీరు చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ క్యాండీ లవ్ క్లియర్ ఇట్ అని వైబ్స్తో నేను క్లియర్ చేస్తున్నాను ఫేస్ అంతా. ఎందుకంటే ఆమె ఆల్రెడీ బిఫోర్గా ఒక పూజ కోసం లైట్ మేకప్ వేసుకొని వెళ్ళారు. తర్వాత వచ్చాక నేను ఆమెకు బ్రైడల్ మేకప్ ఫుల్ మేకప్ చేయాలి. పసుపు గంధంతో ఉంటారు కాబట్టి అదంతా నేను ఫుల్గా క్లీన్ చేయడానికి ఈ వైప్స్ యూస్ చేశాను. నేను అక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత క్లయింట్కి కంపల్సరీగా స్కిన్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. మాయిశ్చరైజర్ చేసుకొని చక్కగా మాయిశ్చరైజర్తో జెంట్లీగా మసాజ్ ఇవ్వాలి. ఎందుకంటే మనము తర్వాత వేసిన ప్రొసీజర్ అంతా మంచిగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ కరెక్టర్ నేను యూజ్ చేశాను. ఎందుకంటే అండర్ ఐ ఎక్కువగా ఉంది కాబట్టి అది తన స్కిన్ టోన్కి సెట్ అయ్యేటట్టు నేను ఇక్కడ చేశాను. తర్వాత తన స్కిన్ టోన్ యొక్క ఫౌండేషన్ తీసుకున్నానండి. ఇది ఒక కేక్ టైపు డర్మా ప్యాలెట్, ఓకేనా? మనము తన స్కిన్ టోన్ వేసే ఫౌండేషన్ ముందు ఆరెంజ్ కలర్ కలెక్టర్ని మనం అక్కడ యూజ్ చేయాలి. ఎందుకంటే అది వేయడం వల్ల డార్క్నెస్ని అది ఒక చేంజ్ తీసుకొచ్చి దాని మీద మనము స్కిన్ టోన్ యొక్క ఫౌండేషన్ వేస్తే ఈవెన్గా మొత్తం అంతా ఈవెన్గా ఫినిషింగ్ బాగుంటుంది, ఓకేనా? ఇక్కడ నేను కబుకి బ్రష్ని యూజ్ చేశాను. మనకి నైకాలో, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ప్రతి దాంట్లో దొరుకుతుంది. ఈ కబుకి బ్రష్తోనే బ్లెండింగ్ చేస్తే చాలా బాగా బ్లెండ్ అవుతుంది. అక్కడక్కడ అంటూ ఉంటారు కదా, నాకు క్రాకీస్ వస్తాయి, అక్కడక్కడ నాకు ప్యాచ్లా కనిపిస్తుంది అంటారు కదా. అది ఎందుకు అంటే కరెక్ట్ అయిన ప్రొసీజర్ లేకపోతే అలాగే అవుతుంది. తర్వాత నేను క్రీమ్ ఫౌండేషన్ కూడా యూజ్ చేశాను, ఓకేనా? క్రీమ్ ఫౌండేషన్స్ యూజ్ చేయడం వల్ల ఏమిటి అంటే కిందనున్న బేస్మెంట్కి ఈ క్రీమ్ ఫౌండేషన్స్ కరెక్ట్గా అప్లై చేస్తే ఎటువంటి బ్లెండింగ్ అదే క్రాకీ రాకుండా చాలా ఫేర్ అంటే వాళ్ళ స్కిన్ టోన్కి మించి ఉండకుండా కరెక్ట్గా ఉంటుంది, ఓకేనా? మీకు అర్థమవుతుందా? మనం ఎప్పుడైనా క్రాకీలా వచ్చింది అంటే ముందుగా మనము ప్రైమర్ యూజ్ చేయకుండా, మాయిశ్చరైజర్ యూజ్ చేయకుండా, లేకపోతే బిఫోర్ మేకప్ పర్ఫెక్ట్గా తీయకుండా ఉంటేనే ఇలా అవుతుందండి, ఓకేనా? ఆ తర్వాత ఫౌండేషన్ కాంపాక్ట్ కూడా అప్లై చేశాను. ఇక్కడ కాంపాక్ట్ తర్వాత సేమ్ కబుకి బ్రష్తోనే లూజ్ పౌడర్ యూజ్ చేస్తున్నానండి. దాన్నే బనానా పౌడర్ అంటారు. అన్ని కంపెనీల్లో దొరుకుతూ ఉంటుంది. ఎక్కువగా నేను ఫరెవర్ 52 యూజ్ చేస్తాను. ఆ పౌడర్ ఈ స్కిన్ టోన్కి సెట్ అవ్వదు కాబట్టి లాక్మీ లూజ్ పౌడర్ యూజ్ చేశాను. చూడండి, అప్లై చేస్తున్నప్పుడే ఎటువంటిది చాలా బాగా బ్లెండ్ అయ్యి చాలా స్మూత్ స్ట్రక్చర్ని తీసుకొస్తుంది. మీకు అర్థమవుతుందా? స్మూత్ స్ట్రక్చర్ని తీసుకొచ్చి పర్ఫెక్ట్గా మనకి ఫినిషింగ్ మేకప్కి, ఐ మేకప్కి, లిప్ మేకప్కి సెట్ అయ్యేటట్టు మన స్కిన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఐ మేకప్కి ఐ షాడో, ఐలైనర్, షిమ్మరు, మస్కరా అన్నీ యూజ్ చేశాను. ఈ ప్యాలెట్ ఫరెవర్ 52 ప్యాలెట్ అండి. నా మేకప్స్కి, బ్రైడల్ మేకప్కి, హెచ్డీ మేకప్కి నేను ఈ ప్యాలెట్ ఐ షాడో యూజ్ చేస్తాను. ఇక్కడ మనము తన బాటమ్కి ఎటువంటిది ఐ షాడో కలర్ ఉన్నదో ఆ షాడో కలర్ ఇక్కడ యూజ్ చేసి చక్కగా ఫ్లాట్ బ్రష్తోని ఐబాల్ మేకప్ నేను చేస్తాను. ఇక్కడ షిమ్మర్స్ యూజ్ చేసినప్పుడు నేను నా మిడిల్ ఫింగర్ని యూజ్ చేసి షిమ్మర్ నేను పెడతాను. ఎందుకంటే నాకు బ్రష్తో పెట్టడం నాకు అంత అనీజీగా ఉంటుంది. ఎందుకంటే ఐబాల్ అన్నది చాలా సెన్సిటివ్ కాబట్టి నేను బ్రష్ని బేగా యూజ్ చేయను. షిమ్మర్ ప్లేస్లో నేను నా ఫింగర్తోనే షిమ్మర్ని పెట్టేటప్పుడు ఐబాల్కి నా ఫింగర్తోనే ఇస్తానండి. తర్వాత బ్లెండింగ్ కోసం మంచిగా ఫ్లాట్ బ్రష్ యూజ్ చేసుకొని తనకి డ్రెస్కి ఏ కలర్ ఉందో బాటమ్కి ఆ కలర్ని నేను ఇక్కడ యూజ్ చేశాను. కస్టమర్కి మనము ఇబ్బంది పెట్టకుండా మేకప్ వేయాలని నా ఆలోచన. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉండాలంటే వేరొకరికి ధైర్యంగా మనల్ని సజెస్ట్ చేసేటట్టే ఉండాలి. ఇప్పటి వరకు నేను వెళ్ళిన ప్రతి మేకప్కి నన్ను ఇలానే వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఐలైనరు
ఐలైనర్ అప్లై చేసే ముందు మనము ఐబ్రోని ఈ విధంగానే లిఫ్ట్ చేయాలి పైకి, ఎందుకంటే స్కిన్ అనేది చాలా లూజ్గా ఉంటుంది ఐబాల్ స్కిన్, కాబట్టి మనము చాలా టైట్గా పట్టుకొని పైకి లిఫ్ట్ చేయడం వల్ల మనము వేయాలనుకున్న షేప్ని ఈజీగా అక్కడ డ్రా చేయగలం. ఓకేనా. ఆ తర్వాత కాజల్ పెట్టానండి చాలా లైట్గా. ఆమెను పైకి చూడమంటే చాలా కిందకే చూస్తూ ఉండేవారు. కొంచెం ఇబ్బంది అయినా కొంచెం బాగానే ఫినిషింగ్ అయింది. తర్వాత మస్కరా అప్లై చేశాను. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో తెలపండి. ఓకే, ఫైనల్గా ఆమె ఫినిషింగ్ ఎలా ఉన్నదో కూడా నాకు ప్లీజ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో న్యూ కంటెంట్స్తో నేను ప్రతి వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను. ఉపయోగమైన వీడియోసే మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. మీకు వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకున్నా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఐబ్రో కేక్ని యూజ్ చేశానండి. ఐబ్రో పెన్సిల్ కన్నా ఈ టైప్ ఆఫ్ ఐబ్రో కేక్స్ చాలా మంచి రిజల్ట్ వస్తాయి. ఇప్పుడు ఫేర్గా అనుకున్న వాళ్ళకి మనము బ్లాక్ షేడ్ ఇస్తే ఎలా ఉంటుందంటే షేడ్ ఇంకా ఏదో అక్కడ తెచ్చి న్యూగా ఆర్టిఫిషియల్గా మనం ఏదో పెట్టినట్టే అనిపిస్తుంది. కానీ ఈ ఐబ్రో కేక్స్, ఈ టైప్ ఆఫ్ కేక్స్ మన ఫ్లిప్కార్ట్లో, నైకాలో ప్రతి దాంట్లో ఉంటున్నాయి. ఆ షేడ్స్ని మనం ఇచ్చే ముందు దానికి బ్యాక్ సైడ్ ఉన్న బ్రష్తో మనము ఒక్కసారి కోమ్ చేసి, ఓకేనా, ఆ తర్వాత మనం షేడ్ ఇచ్చామనుకోండి చాలా మంచి షేడ్ మనకు అనుకున్న షేప్, క్లయింట్ని చూపించాలి అనే షేప్ని మనం ఇవ్వచ్చు. ఓకేనా. ఇక్కడ ఫైనల్గా లిప్స్టిక్ అండి. మనం లిప్స్టిక్ వేసేటప్పుడు ఫైనల్ బార్డర్ వేసుకుంటాం. ఫైనల్ బార్డర్ నేను డైరెక్ట్గా లిప్స్టిక్తోనే నేను ఫైనల్ బార్డర్ ఇస్తున్నాను. లిప్ మధ్యలో వీ షేప్ ఉంటుందా, వీ షేప్ని ఇంటూ మార్క్తో మనము మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిన విధంగానే క్లయింట్కి లిప్స్టిక్ వేయాలండి. ఓకేనా. ఆ క్లయింట్ బ్రైడల్ మేకప్ ఇలాగా ఫౌండేషన్ కాంపాక్ట్స్, డర్మా ప్యాలెట్స్ యూజ్ చేసి ఫౌండేషన్ వేసిన వాళ్ళకి డార్క్ లిప్స్టిక్ ఇస్తేనే వాళ్ళ అవుట్పుట్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా తెలుసుకున్నది అదే. బ్రైడల్ మనకి డైరెక్ట్గా ఒకలా కనిపించిన ఫైనల్గా ఫొటోస్లోని చాలా బాగుంటారు. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయినా ఏదైనా ఫంక్షన్ తర్వాత వాళ్ళు మనల్ని గుర్తు చేసుకున్నది ఓన్లీ ఫొటోస్ ద్వారానే గుర్తు చేసుకుంటారు. ఆ పిక్స్ చూసినప్పుడల్లా మనమే గుర్తు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటీషియన్. ఓకేనా. బాగుందంటే మనమే గుర్తొస్తాం, బాగపోయినా మనమే గుర్తొస్తాం. ఇక్కడ ఆల్రెడీ నేను హెయిర్ స్టైల్ వేసి వెళ్ళి వచ్చారు, కానీ కొంచెం బాగా చెరిగిపోయింది. కానీ నేను కొంచెం విప్పి ఫైనల్గా నేను హెయిర్ స్టైల్ కూడా వేసాను. ఈ హెయిర్ స్టైల్ యొక్క వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. మీకు మెస్సీ హెయిర్ స్టైలు, చాలా పల్చన హెయిర్. ఈ హెయిర్కి హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టి హెయిర్ స్టైల్ ఎలా వేయాలన్నది నేను మెన్షన్ చేసి చూపించాను వీడియో. మీరు ఆ వీడియోని కూడా కొంచెం చూడండి. ఓకేనా. ఫైనల్గా ఇదిగోండి ఇలాంటి ఆర్టిఫిషియల్ ఎక్స్టెన్షన్స్తోని, ఫ్లవర్స్తోని నేను డెకరేట్ చేసి ఫైనల్గా ఈమె లుక్ని చాలా బాగా వచ్చిందండి. మీకు ఫైనల్గా చూస్తారు, మీరు చూసి నాకు కామెంట్స్ కంపల్సరీగా చేస్తారని నేను అనుకుంటున్నాను. నా వర్క్ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ బ్రైడ్కి ఫుల్గా నేనే చేస్తానండి. మెహందీ నేనే, ఫేషియల్స్ నేనే. ఓకేనా. మేకప్ నాదే. ఆమె 10 days నుంచి నా దగ్గరికి సర్వీస్కి వచ్చి మొత్తం ఆల్మోస్ట్ సర్వీసెస్ చేయించుకున్నారు. ఓకే, ఇలాగా కస్టమర్ని మనము సాటిస్ఫై చేయాలి మన వర్క్తోని. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటే ఇదిగోండి ఫ్రంట్ ఫోర్ హెడ్ చాలా ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇలా హెయిర్స్ తీసి కర్ల్స్ ఇస్తే లుకింగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఖర్చు పెట్టి లెహెంగాస్, జ్యువెలరీ ఏదైనా కొనుక్కుంటారు. దానికి సూట్ అయ్యేటట్టు మనం మేకప్ ఇచ్చామనుకోండి అవుట్పుట్ ఫైనల్గా ఉంటుంది. ఇక నేను ఫినిషింగ్ స్ప్రే, సెట్టింగ్ స్ప్రే కూడా చేశాను. మేకప్ స్ప్రే చాలా బాగా వచ్చింది. ఆమెకి లెహెంగా మంచిగా ఇలాగే కట్టాను, ఎందుకంటే ఆవిడ కొంచెం బొద్దుగా ఉంటారు. ఓకేనా. నెట్ టైప్ కాబట్టి ఫ్రంట్ కవర్ చేసేటట్టు నేను కొంచెం వాళ్ళకి లెహెంగా. ఫైనల్ లుక్ చాలా ఎలా ఉందండి. నాకైతే ఈ లెహెంగా చాలా బాగా నచ్చింది. ఆ బెల్ట్ లేకపోతే చాలా బాగుండు. ఆమె అయితే కావాలి అన్నారు. ఓకేనా. ఎలా అయినా ఇప్పుడు మన క్లయింట్ ఎలా ఉన్నారు, బ్రైడ్ చాలా బాగుంది కదా. మీరు మాత్రం నాకు కామెంట్స్ తెలపండి. నా ఫస్ట్ మేకప్ వీడియో మన ఛానల్లో వచ్చేసి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మంచిగా స్కిన్ టోన్కి తగ్గట్టు వీడియోస్ నేను
చేసి చూపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్